హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ప్రాముఖ్యత ఉంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి పండుగలు ముగిశాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈ ఏడాది హనుమాన్ జన్మదినోత్సవం ఏప్రిల్ 12న వచ్చింది. హనుమాన్ జయంతి గడియలు ఈ ఏడాది బ్రహ్మ ముహూర్తంలో వచ్చింది. హనుమాన్ జయంతి గడియలు ఎప్పుడు ప్రారంభమయ్యి ఆ రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున జన్మించారు. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12 శనివారం వచ్చింది. హనుమంతుడు శివుని అవతారం. అంజనాదేవి కేసరీల కుమారుడు. త్రేతాయుగంలో హనుమంతుడు అంజని తల్లి గర్భం నుండి జన్మించాడు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించారు. హనుమన్ జనోత్సవం శుభ సమయం. చైత్రమాసం పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 12వ తెల్లవారుజామున 3:21 గంటలకు. చైత్రమాసం పౌర్ణమి తిథి ముగింపు ఏప్రిల్ 13 ఉదయం 5:51 హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. హనుమంతుడిని జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి. ఆ రోజు ఏప్రిల్ 12న బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి. హనుమంతుడికి సింధూరాన్ని, ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పిస్తే మంచిది. హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ, వడమాల సమర్పిస్తే మంచిది. సింధూరంతో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి. హనుమాన్ చాలీస, సుందరకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి. ప్రసాదంగా శనగలు, బూందీ, లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు. ఇకపోతే హనుమంతుని గురించి ప్రాముఖ్యతను తెలుసుకుందాము. హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు. 8 మంది అమరులలో ఒకరిని అంటారు. ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడిని ఆశీర్వాదాలు పొందవచ్చును. కష్టాల నుంచి బయటపడొచ్చు. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోయి శాంతి శ్రేయస్సు లభిస్తాయని పండితులు అంచనా వేస్తున్నారు.